నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నది ఏమంటే, నేను వేదాలు, ఉపనిషత్తులు, వివిధ గీతల నుండి 250 కంటే ఎక్కువ శ్లోకాలను సేకరించాను. హృదయంపై ధ్యానం చేయడం ఎంత ముఖ్యమో వాటిలో వివరించారు. For example, 10th chapter of Gita, Bhagavad Gita. You can write down if you like. ఉదాహరణకు భగవద్గీత 10వ అధ్యాయం మీరు కావాలంటే నోట్ చేసుకోండి. 10వ అధ్యాయం 20వ శ్లోకం, అలాగే 11వ శ్లోకం. అలాగే అనేక ఉపనిషత్తుల్లో కూడా అన్ని చోట్ల విస్తృతంగా హృదయాన్ని స్తుతించారు. కృష్ణ పరమాత్మ నేను ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉన్నాను అని చెప్పారు. వేదాలు భగవంతుని స్వభావం గురించి ఈ విధంగా తెలియజేశాయి. అంతర్యామి అంటే మన అంతరంగంలో నివసించేవాడు అని. హృదయం అనే పదానికి హృద్ అంటే హృదయం, అయం అంటే నివాస స్థానం అని అర్థం. ఎవరి నివాస స్థానం? అంటే హరి నివాస స్థానం హృదయం అని. మన ఋషులు వారి అనుభవాల ద్వారా భగవంతుని చిరునామా మనకు ముందే తెలియజేశారు. కానీ దురదృష్టవశాత్తు మనం వ్యతిరేక దిశల్లో వెతుకుతూ ఉన్నాం. We keep seeking. మళ్ళీ మళ్ళీ అదే అపసవ్య మార్గంలో తిరుగుతూ ఉన్నాం. ఇలా అయితే ఎలా అనుభూతి చెందుతాం? And without experiencing spirituality, ఆధ్యాత్మికతను అనుభూతి చెందకుండా అంతరంగంలో పరివర్తన ఎప్పటికీ రాదు. అదే మతానికి ఉండాల్సిన అసలైన లక్ష్యం, అస్తిత్వం కావాలి. కానీ మనం మాత్రం నీళ్లు పోయడం, కొంత ప్రసాదం, కొంత పువ్వులు వేయడం, దాంతోనే సరిపెట్టుకుంటున్నాం. అది సరైనది కాదు. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. throw your ego out. మీ అహంకారాన్ని బయటపడేయండి. అప్పుడు అది మరింత మెరుగ్గా ఉంటుంది.